స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మాచర్ల పట్టణంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల రీజనల్ డైరెక్టర్ హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు। అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఎలక్ట్రానిక్ ప్లాస్టిక్ ఐటమ్స్ ని భూమిలో కరగకపోవడం వలన వాతావరణంపై రసాయనాల ప్రభావం పడుతోందని తెలిపారు। ఎలక్ట్రానిక్ ప్లాస్టిక్ సేకరణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలుకూరి నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, తహసీల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు। శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను। స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఇది 3వ నెల। మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి, ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల వచ్చే సమస్యలు, వాటిని శాస్త్రీయ పద్ధతిలో ఎలా డిస్పోజ్ చేయాలి అనే విషయం మీద ప్రజల్లో అవగాహన కల్పించడానికి మాచర్ల పట్టణంలో ఉండే పనికిరాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలన్నింటినీ కూడా మున్సిపాలిటీ ద్వారా సేకరించి వాటిని ట్రీట్ చేసే పద్ధతిలో ఆ ఏజెన్సీస్కి అప్పచెప్పడం కోసం ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము। ఇక్కడున్న పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు రాబోయే రోజుల్లో ప్రజలకి చాలా పెద్ద సమస్యగా మారుతాయి కాబట్టి వాటన్నిటినీ మీరు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాటి కోసం కేటాయించిన కేంద్రాల్లో వాటిని ఇవ్వండి। వాటిని మనం శాస్త్రీయంగా డిస్పోజ్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో సమాజానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది। థ్యాంక్ యూ। పిల్లలు నిదానంగా వెళ్ళాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము। అదేవిధంగా మిగతా సెక్రటరీలందరూ కూడా ఎవరు వెళ్ళొద్దండి, మనం ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ గా రావాలని చెప్పి మరి మన మున్సిపాలిటీ కూడా మంచి పేరు రావాలి। మనకి ఈ పేరు రావాలంటే మీ అందరూ వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తేనే వస్తుంది కనుక మీరందరూ కూడా మరి